హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేస్తే నా నుంచే వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నాకు ఇంకొంచెం వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, ప్లీజ్ అండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అనమాట. మేమైతే పెద్దమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడే అయితే గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. చూడండి ఇక్కడైతే ఏం జరిగిందో. అమ్మాయిలు బి కేర్ఫుల్, బండి మీద వెళ్ళేటప్పుడు చున్నీస్ అయితే ముందుకు వేసుకోండి. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లోకి రాగానే ఒక అమ్మాయి బండిలో చున్నీ ఇరుక్కుంది. గాడ్ గ్రేస్ అనమాట, ప్రమాదం అయితే ఏం జరగలేదు. అయితే చున్నీ అయితే మొత్తం పిప్పి అయిపోయిందనమాట. చున్నీ పోతే పోయింది, ప్రాణాలు పోతే రావు కదా, అందుకని అందరూ జాగ్రత్తగా ఉండండి. బండి మీద వెళ్ళేటప్పుడు మటుకు చున్నీస్ అయితే చూసుకొని ముందు అయితే వేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా గుడికైతే వచ్చాము. అసలు ఎంతమంది క్రౌడ్ ఉన్నారో చూడండి. అసలు సండే, అదిగాక మేము వచ్చింది మే అనుకుంటా, మేబీ అసలు మే ఆర్ ఏప్రిల్ అంతే. అసలు ఎంతమంది క్రౌడ్ ఉన్నారో చూడండి. అసలు అబ్బా, నాకైతే చాలా బాగా అనిపించింది. అంతకుముందు 1 మంత్ బ్యాకే వచ్చాము, వచ్చినప్పుడు ఉన్నారు కానీ ఇంత క్రౌడ్ అయితే లేరు. ఇప్పుడైతే చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. ఇంకా ఎందుకంటే కాలేజ్కి ఇంకా స్కూళ్ళకు హాలిడేస్ అట్లా కొంతమంది మామూలుగా టూరిస్ట్ అలా వస్తారు కదా, కొంతమంది మొక్కులు తీర్చుకోవడానికి అట్లా. ఇక్కడైతే మేమైతే బండి పార్కింగ్ చేసుకోవడానికి అయితే వచ్చాము. ఎన్ని ఫంక్షన్స్ అయితే అవుతున్నాయంటే, ఎన్ని వేటలు అయితే వేశారంట అమ్మవారికి. ఇక్కడ మొత్తం ఇటు సైడ్ అయితే చూడండి, ఇవన్నీ సత్రాలండి. ఇక్కడైతే వేటలు కోసి భోజనాలు అయితే పెడతారు. ఎన్ని ఏటలు కోసారంటే అసలు చెప్పలేమన్నమాట. అన్ని ఏటలు కోసి అయితే భోజనాలు అయితే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా మటన్ 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 అనమాట. అసలు నిజంగా ఫ్రెష్ మటన్ అనమాట. ఓకే, ఇంకా టెంపుల్ అయితే మొత్తం ఇట్లా ఉంటుంది మనకు వ్యూ. ఇంకా మా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సురేష్ వాళ్ళ రిలేటివ్స్ అయితే వచ్చారు, మా పిన్ని వాళ్ళు అనమాట. సరే, మేమైతే బండి మీద వచ్చాము. ఇంకా అందరం బండి మీద రావడానికి కుదరదు కాబట్టి వాళ్ళైతే మెట్రోకి వచ్చారు. ఓకే, అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి, ఇంకా అయితే వాళ్ళు రాలేదు. సురేష్ అయితే కాల్ చేస్తున్నాడు. వాళ్ళే మాకంటే ముందు వెళ్ళారు కానీ ఇంకా మేమైతే ముందు వచ్చాం, బండి మీద వచ్చాం కదా, అందుకని. ఇక్కడైతే చూడండి అసలు ఎంతమంది అయితే ఉన్నారో, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంతమంది క్రౌడ్ ఉన్నారు కానీ దర్శనం అయితే మనకు వెంటనే అయిపోతుంది. ఇక్కడ అంత ఎక్కువ అనిపించదు అనమాట. ఓకే, ఇంకైతే చూడండి అసలు పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే ఒక ఎమోషనల్. నిజంగా అసలు పెద్దమ్మ తల్లి చాలా పవర్ఫుల్ గాడ్ అండి. హైదరాబాద్లో ది ఫేమస్ టెంపుల్ ఉంది అంటే, ఫేమస్ టెంపుల్ అంటే అది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఒకటి. అసలు నిజంగా ఎన్నిసార్లు వెళ్ళినా కానీ అస్సలు బోర్ కొట్టదండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్. అలాగే పెద్దమ్మ తల్లి కూడా చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. ఓకే, ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చాము. ఇంకా కొబ్బరికాయ, బ్యాంగిల్స్ అవన్నీ వేస్తాం కదా. తిను ప్రియా అనమాట, సురేష్ వాళ్ళ మేనకోడలు. ఓకే, ఇంకా తను వచ్చేసి సురేష్ వాళ్ళ అత్తయ్య అనమాట. ఓకే, ఇంకా అయితే మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చాము. చూడండి, వీడైతే సురేష్ వాళ్ళ రిలేటివే, వాళ్ళ అన్న కొడుకు అనమాట. ఓకే, ఇంకా అందరం కలిసి అయితే టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా చూడండి, ఇక్కడైతే దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. బట్ అమ్మవారి దర్శనం ఎన్నిసార్లు చేసుకున్నా తనివి తీరదండి, అంత బాగుంటుంది అమ్మవారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. బట్ వీడియో అయితే తీసాను కానీ మీకు కొంచెం క్లారిటీగా కనిపిస్తుందో కనిపించట్లేదో కొంచెం అర్థం కావట్లేదు. ఎందుకంటే పక్కన వాళ్ళు వీడియో తీయకండి అని చెప్పేసి అయితే అనౌన్స్ చేస్తున్నారు. బట్ మీకు చూపిద్దామని చెప్పేసి అమ్మవారిని అయితే అట్లా కొంచెం అయితే తీసాను వీడియో. అమ్మవారికి అందరూ ప్రే చేసుకోండి, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఓకే, ఇంకైతే దర్శనం అయిపోయింది. అక్కడ రూపాయి కాయిన్స్ నిలబెడితే మన మనసులో కోరిక నెరవేరుతుంది అని అంటారు కదా. బట్ నిలబెడదామని అంటే ఏంటి, ఒక్కటే వెళ్ళండి అని చెప్పేసి తరుముతున్నారు. ఓకే, ఇంకేం చేస్తామని చెప్పేసి అయితే బయటకు అయితే వచ్చాము. ఓకే, ఇంకా ఇక్కడైతే చూడండి, ఇంకా బయటకు వచ్చేసి కొంచెం సేపు ఇక్కడ మామూలుగా ప్రసాదం అవన్నీ తీసుకొని కొంచెంసేపు ఇక్కడ ఇంకా మిగతా రిమైనింగ్ టెంపుల్స్ అన్నీ ఉంటాయన్నమాట. నాగదేవత పుట్ట అని, పైన ఇంకా రాములవారి టెంపుల్ అని చాలా టెంపుల్స్నే ఉన్నాయి. బట్ నాకు
అంటే అన్నీ ఇప్పుడు వెళ్ళలేదు. పోయినసారి వెళ్ళాం కానీ ఇంక ఇప్పుడైతే వెళ్ళలేదనమాట. పైన కూడా ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇక్కడ నాగమయ్య స్వామి, చాలామంది అయితే ఉంటారు. ఇక్కడైతే చాలామంది మొక్కులు అయితే చెల్లించుకోవడానికి అయితే చాలామంది వస్తారు. ఇంతమంది పబ్లిక్ వచ్చారంటే ఒకసారి అర్థం చేసుకోండి పెద్దమ్మ తల్లి ఎంత ఫేమస్ టెంపుల్ అనేది. ఓకే, ఇక్కడైతే మా వాళ్ళందరూ అయితే హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంక ఇక్కడైతే వెళ్ళేసి మనము ఇక్కడ మనకి ఇంకా పులిహోర అలాగే లడ్డు ప్రసాదం అయితే తీసుకొచ్చుకొని అయితే ప్రసాదం తీసుకొని అయితే ఇక్కడైతే అందరం అయితే షేర్ చేసుకొని తిన్నామన్నమాట. ఇంకా తిన్న తర్వాత కొంచెం సేపు అక్కడైతే కూర్చున్నాము టెంపుల్లో. ఇంకా నాగదేవత దగ్గరికి వెళ్ళేసి అయితే పుట్ట దగ్గరికి వెళ్ళేసి కొంచెం సేపు అయితే ఉండి ఇక్కడ దండం పెట్టుకొని వచ్చాము. నాకైతే నాగమ్మ తల్లి ఇస్ ద ఎమోషనల్ గాడ్ అండి. బట్ ఎప్పుడు ప్రే చేస్తూనే ఉంటాను, కానీ ఎందుకో ఈ మధ్య ఆ తల్లి నన్ను అయితే చూడట్లేదు అని అనిపిస్తుంది. పెద్దమ్మ తల్లికి కూడా మొక్కాను, బట్ ఆ మొక్కు తీరితే పెద్దమ్మ తల్లికి మంచిగా చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. కానీ ఆ అమ్మ ఏం చేస్తుందో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే చూడండి ఇక్కడ ఈ ముందు ఇవన్నీ సత్రాలు అనమాట. ఈ ముందు సత్రంలో ఇంకా మనకి ఏంటంటే పులిహోర అలాగే లడ్డు ప్రసాదం అయితే సేల్ చేస్తూ ఉంటారు. కాస్ట్ ఎంతో తెలియదు, ఎప్పుడు మా హస్బెండ్ తెస్తాడు. కానీ అంత లడ్డు అయితే మామూలుగా లడ్డూలాగే బాగానే ఉంటుంది, కానీ పులిహోర వచ్చేసి ఒక డిఫరెంట్ టేస్ట్ లాగా ఉంటుంది, ఇంగు వేస్తారనుకుంటా. ఓకే, ఇంకైతే వెళ్ళిపోదాం, వచ్చేయండి. అసలు నిజంగా ఎంతమంది కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇక్కడ కలరింగ్ అయితే చాలా చాలా బాగుంది, ఎందుకంటే ఆ రోజు సండే కాబట్టి మ్యాక్సిమం అందరు ఎక్కువ మంది వచ్చారు. ఇంకా అసలు బోనాలప్పుడు చూడాలి మీరు, అబ్బబ్బబ్బా మామూలుగా ఉండదండి ఇక్కడ. ఓకే, ఇంక ఇక్కడైతే వెళ్ళేసి ఇక్కడైతే కుంకుమ ఉంది, లోపల కుంకుమ పెట్టుకోవడానికి కూడా వాళ్ళైతే ఒక్కటే లేడీస్ వెళ్ళండి అని చెప్పేసి అని అంటుంటే సరే అని ఇక్కడ అమ్మవారి కుంకుమ ఉంటే అందరం అయితే పెట్టేసుకున్నాం అనమాట. పెట్టేసుకొని ఇంకైతే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. కొంచెంసేపు అయితే కూర్చొని ఇంకా మా హస్బెండ్ అండ్ మహేష్ ఇద్దరు కలిసి అయితే, మహేష్ అంటే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, మహేష్ అండ్ మా హస్బెండ్ ఇద్దరు కలిసేసి ప్రసాదం తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఓకే, ఇంకా ఇక్కడైతే శారీస్ అయితే సేల్ చేస్తారండి. అంటే అమ్మవారికి మామూలుగా చాలా వేలల్లో శారీస్ అయితే ఇక్కడైతే మొక్కుబడి కింద అమ్మవారికి పెడతారు కదా, ఆ శారీస్ అన్నీ ఇంకా అట్లాగే ఉంచితే వేస్ట్ అవుతాయి కదా, అందుకని చెప్పేసి అమ్మవారికి అయితే ఇక్కడ అమ్మవారి శారీస్ అయితే ఇక్కడ సేల్ చేస్తారు. వేలం పాట అయితే జరుగుతుంది, మంచి మంచి శారీస్ అనమాట. నిజంగా అసలు అక్కడ ఎంతమంది పబ్లిక్ ఉంటారంటే అంతమంది పబ్లిక్ ఉంటారు, పాట పాడతారనమాట. ఆ పాటలో మనం అమ్మవారి శారీ అయితే తీసుకోవచ్చు. బట్ నేను ఎప్పుడు తీసుకుందామని అనుకుంటాను, కానీ ఇంక అంతే పోతుందన్నమాట. చూడండి ఎదురుగా కనిపిస్తున్నారు కదా, మీకు తర్వాత కూడా చూపిస్తాను వీడియోలో, చూసేయండి. పెద్దమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అమ్మ. ఓకే, ఇంకా ఒకసారి చూసేయండి, కనిపిస్తున్నారు కదా అక్కడే అనమాట. ఇక్కడే శారీస్ అయితే చూసేయండి. ఇక్కడైతే శారీ పట్టుకొని మైక్లో అనౌన్స్ చేస్తారు, 500 అని 400 అని అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పాట పాడుతుంటే, వేలం పాట అంటే మీకు ఆల్మోస్ట్ తెలుసు కదా, ఎంత లీస్ట్కి వస్తే 3 టైమ్స్ అంటారు, అది తీసేసుకుంటారనమాట ఎవరు పాడితే వాళ్ళు. శారీస్ అయితే చాలా బాగున్నాయి, బట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ సరే ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేద్దాంలే అని అయితే అనుకున్నాను. బట్ నేను ఏ శారీ చూసినా కానీ ఎవరో ఒకళ్ళు పిక్ చేసుకొని వెంటనే తీసేసుకుంటున్నారు. బట్ ఇంకా సరే ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అమ్మవారి శారీ తీసుకోవడం కూడా చాలా మంచిది కదా, ఈ శారీ ఖచ్చితంగా ట్రై చేస్తాను శారీ తీసుకోవడానికి, ఎందుకంటే మంచిది కదా అని చెప్పేసి. ఓకే, ఇంకా అయితే ఈ శారీ చాలా బాగుంది చూడండి, పింక్ కలర్, నా ఫేవరెట్ కలర్ పింక్ అనమాట. మనకు పింక్ చూస్తే అసలు ఇంకా మనసు ఆగదు, ఎన్ని పింకులు ఉన్నా కానీ పింక్ మీదకే పోతుంది, అదే నా టేస్ట్ అనమాట. పింక్ కలర్ నాకు చాలా ఇష్టం. ఓకే, ఇంకా వచ్చేసి ఇక్కడైతే మా పిన్ని అయితే చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళింది, బట్ ఏమీ తీసుకోలేదన్నమాట. ఇంకా చూడండి శారీస్ అయితే చాలామంది అయితే తీసుకుంటున్నారు, ఒక్కొక్కరు 4, 5 అట్లా తీసుకుంటున్నారు. మా హస్బెండ్కి అయితే అప్పుడైతే బండి సైలెన్సర్ కాలిందండి, చాలా అప్పుడైతే
బాగా నొప్పి ఉండే. ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు ఇంకా రావాలి అని అది ఇది అని అంటుంటే సరే అని చెప్పేసి వచ్చాడు. కానీ చూడండి పాపం కుంటూ నడుస్తున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. చాలా బాగా కాలింది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే అప్పుడైతే చాలా బాగా ఇబ్బంది ఉందనమాట పుండు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.